This is my camping setup. Oh my god. Namaste, madam. Come on, close. వచ్చి ఎమర్జెన్సీ లైట్ ఇది. సో మనం ఏమైనా హెల్ప్ కావాలన్నప్పుడు ఎమర్జెన్సీ కోసం ఇలా యూజ్ చేసుకో. ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చినాయి యాక్చువల్గా. నమస్కారం ప్రజలారా. దిస్ ఈస్ మై క్యాంపింగ్ సెటప్. చలో చూద్దాం రండి. ఇది గ్యాస్ కట్టెల పొయ్యి. ఇది దీంట్లో కట్టెలు పెట్టుకోవచ్చు. ఇదేమో ఫోల్డబుల్ బకెట్. సో ఇది ఇలా చూపిస్తాను. రైట్. ఓ మై గాడ్. నమస్తే మేడం. సో ఇలా ఫోల్డబుల్ బకెట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది పోర్టబుల్ స్టవ్ చూపిస్తాను. వెయిట్. సో ఇది పోర్టబుల్ స్టవ్. సో ఇది లైటర్. చూడండి, లైట్ వస్తుంది. మంటలు వస్తుంది. ఎక్కువ తక్కువ చేసేది హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ ఇది. ఓకే, అండ్ దీనికి ఇది గ్యాస్ ఇది పెట్టి లైటర్ ఇట్లా ఆన్ చేసి లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇది గొరిల్లా ట్రైపాడ్ కదా. నేను ఎక్కువ వీడియోస్ తీయడానికి ఇదే వాడుతుంటా క్యాంపింగ్లో. ఇది ఎలా పడితే సో ఇది ఎక్కడైనా ప్లేస్ చేసి మనం వీడియోస్ చేసుకోవచ్చు. ఇది క్యాంపింగ్లో చాలా హెల్ప్ అవుతుంది నాకు ఇది ప్రెజెంట్. సో మీరు కూడా ట్రై చేయవచ్చు ఇది. ఓకే, ఇది 8 లీటర్స్ వాటర్ క్యాన్. ఇది చాలా బాగుంటుంది యాక్చువల్గా. 8 లీటర్స్ వాటర్ క్యాన్ ఇందులో పట్టుకొని క్యాంపింగ్లో నాకు మొన్న చాలా హెల్ప్ అయింది యాక్చువల్గా. ఇది ఇక్కడ నుంచి పట్టుకోవడం, ఇక్కడ మనకి క్లోజ్ అండ్ ఓపెన్. సో చాలా బాగుంటుంది ఇది. ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చినాయి యాక్చువల్గా. ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చినాయి యాక్చువల్గా. అమ్మా తల్లి ఇంగ్లీష్ చంపుతామా. అండ్ నెక్స్ట్ ఇది గ్యాస్ కట్టెల పొయ్యికి గాలి రాకుండా ఇలా పెడుతుంటాం. ఓకే, చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే క్యాంపింగ్లో మనం ఎక్కువ ఓపెన్ ఏరియాలో చేస్తాం కాబట్టి ఇలా పెట్టుకొని చేయవచ్చు. వీటి ప్రైజెస్ నేను లాస్ట్ రోజు చెప్తూ ఉంటా, వీడియో మొత్తం చూడండి. అండ్ ఇది బార్బిక్యూ మేకింగ్, ఇంకా ఆల్రెడీ తెలిసింది అందరికీ బార్బిక్యూ మేకింగ్. అండ్ ఇది హ్యామర్, కట్టెలు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి కొట్టడానికి. కట్టెల పొయ్యి కదా మనకి, కట్టెలు కొట్టడానికి చాలా యూజ్ అవుతుంది. చిన్న చిన్న కట్టె పుల్లలు కొట్టుకొని మనం వాడుకోవచ్చు. ఇది నా ట్రావెలింగ్ బ్యాగ్. దీని కాస్ట్ కూడా లాస్ట్లో చెప్తా. ఇది నా ట్రావెలింగ్ బ్యాగ్. ఇది పోర్టబుల్ లైట్. ఇది 4 మోడ్స్లో పనిచేస్తుంది. ఇదేమో ఇది ఫుల్ లైట్. ఇది మనం ఇది ఎక్కడైనా పెట్టుకొని నైట్ టైంలో కుకింగ్ వాటికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ మోడ్. సెకండ్ మోడ్ ఏమో ఇదేమో బెడ్ లైట్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా డల్ వస్తుంది లైటు. అండ్ థర్డ్ వన్ వచ్చి ఎమర్జెన్సీ లైట్. ఇది సో మనం ఏమైనా హెల్ప్ కావాలన్నప్పుడు ఎమర్జెన్సీ కోసం ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ ఇది టార్చ్ లైట్. ఓకే, టార్చ్ లైట్, పోర్టబుల్ లైట్. ఇది ఫోల్డబుల్ మ్యాట్, డిమార్ట్లో తీసుకున్న యాక్చువల్గా. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్, అందుకే ఇది సింగిల్ పర్సన్ కోసం చాలా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ట్రెక్కింగ్ షూస్. ఇవి నేను ఇవే క్యాంపింగ్, ట్రెక్కింగ్, అడ్వెంచరింగ్ మొత్తంకి ఇంకా ఇదే నేను యూజ్ చేస్తుంటా. అండ్ వీటి ప్రైస్ డీటెయిల్స్ చెప్తా, 1 by 1 చెప్తూ ఉంటా. ఓకే, ఇంకా క్యాంపింగ్కి కొనాల్సినవి చాలా ఉన్నాయి. టెంట్ ఒకటి, బెడ్ ఒకటి కొనాలి. సో ఇవన్నీ నా సేవింగ్ అమౌంట్స్తోనే నేను తీసుకున్నా. ఇవన్నీ పెద్ద పెద్ద బడ్జెట్స్ ఏం కాదు, అన్నీ ఫ్రెండ్లీ బడ్జెట్. బిలో 500 ఉంటాయి ఆల్మోస్ట్. సో ఇంకా చాలా కొనాలి. నేను మెల్లమెల్ల వీడియోస్ తీస్తూ మనీ సేవ్ చేసుకుంటూ నేను కొంటా. సో ప్రెజెంట్ అయితే ఇవి తీసుకున్నా. సో ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ చెప్తా రండి చూద్దాం. బార్బిక్యూ మేకింగ్ ఇది 50 రూపీస్ డిమార్ట్లో తీసుకున్నా. అండ్ ఫోల్డబుల్ మ్యాట్ ఇది డిమార్టే 200 ప్రైస్ ఉంది. సో
ఇంటబుల్ గ్యాస్ ఆఫ్లైన్లో తీసుకున్న 400 అండ్ దీనికి టిన్స్ ఇది ఒక్కొక్కటి 150. ఓకే, అండ్ ఇది ఆఫ్లైనే 1200 పడింది మాకు. ట్రెక్కింగ్ బ్యాగ్, ట్రెక్కింగ్ షూస్ ఏమో 1600, ఇది ఆఫ్లైనే. అండ్ ఫోల్డబుల్ బకెట్ వచ్చి 400. ఓకే, అండ్ ఇంకోటి ఇది కవర్ టిన్, కవర్ మ్యాట్ కవర్ టిన్, ఇది 300. గొడ్డలి ఇది వచ్చి 400 అండ్ గొరిల్లా ట్రైపాడ్ వచ్చి 300, 250, 300 రేంజ్లో. అండ్ పోర్టబుల్ ల్యాంప్ ఏమో 150, ఇది 150కి వచ్చింది. అండ్ ఇది వచ్చేసి 300. ఓకే, ఫస్ట్ వన్ స్టవ్ కట్టెల పొయ్యి, ఇది 350. ఈరోజు వీడియో వచ్చేసి నా క్యాంపింగ్ ఐటమ్స్, వాటి ప్రైస్ డీటెయిల్స్ అండ్ నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ మీకు చూపించేసాను. సో నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్డ్. అండ్ నెక్స్ట్ ఏ ప్లేస్లో క్యాంపింగ్ చేయాలో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డూ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అడ్వెంచర్స్ ఇన్ శారీస్ బై మధు. థ్యాంక్ యూ.